అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన స్నేహితులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ బకాసుర రెస్టారెంట్ ఈవెంట్కి నేను అడగగానే వచ్చిన మా అన్న సుధీర్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఆయన వెళ్ళడానికి రీజన్ కొంచెం మా సినిమాకి, మా జీవితాలు మలుపు తిప్పిన ప్రేమ కథా చిత్రానికి ఎంతో కొంత సారూప్యం ఉంది కాబట్టి నేను ఆయన్ని పిలిచాను. పిలిచిన వెంటనే ఆయన వచ్చారు. నాకు బాగా గుర్తు, ప్రేమ కథా చిత్రం సక్సెస్ మీట్ ఇక్కడే ఇదే వేదిక మీద జరుపుకున్నాం. థ్యాంక్ యూ సుధీర్ అన్న. ముందుగా నన్ను నమ్మి ఆగ్రరై ముందు నన్ను నమ్మి నన్ను ముందు పెట్టిన, కథలో ప్రధాన వస్తువుగా పెట్టిన శివకి, వారు అన్నగారు జనార్దన్ గారు, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. అంటే నాతో పాటు నలుగురు ఉన్నారు. రామ్ పటాస్, అమర్, జయకృష్ణ, వివేక్. వాళ్ళతో చేయడం ఎంత ఇబ్బంది అంటే, కామెడీ సీన్లు పర్లేదు, ఎమోషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ గొడవలు వాళ్ళు ఉండేవారు. ఆ మూడ్లోంచి బయటకు వచ్చేస్తామో అని భయం. ముఖ్యంగా నేను ఫస్ట్ డైరెక్టర్ ఆఫీస్లో మన వివేక్ని కలిసినప్పుడు అంటే కార్తీక్ వాళ్ళ అన్నగారు నాకు ఇప్పుడు ఒక కార్తికేయకి అసోసియేట్ కింద చేసినప్పటి నుంచి పరిచయం. తను బాగా క్లోజు టైప్ తెలుసు, కానీ మనోడి గురించి తెలీదు. 4 రోజుల తర్వాత ఓపెన్ చేసాడు విశ్వరూపం, పడగిప్పి ఆడాడు మా మీద. సో చాలా ఫన్నీగా నడిచింది. ఇవన్నీ పోతే మా మెయిన్ టెక్నీషియన్స్ మార్తాండ వెంకటేష్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వికాస్ బడిసా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతాడు. అలాగే మా డిఓపి బాల సరస్వతి గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, మా లిరిసిస్ట్ విష్ణు గారు కానీ. నాకు అయ్యో ఏమరా జీవితం కానీ, జాతీయం పాట కానీ లిరిక్స్ చాలా ఇష్టం అండి. కాకపోతే మేము సినిమాలో పాట ఉంది, ఒక ఎమోషనల్ సాంగ్, అది కూడా మిమ్మల్ని అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నా. లేకపోతే శివ అంటే నాకు కథ చెప్పినప్పుడు తను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే, ఇతను గ్యారంటీగా తీయగలుగుతాడని నమ్మకం కుదిరింది. 1-2 రోజులు సెటరేట్ అవడానికి టైం పట్టింది. 3వ రోజు నుంచి అసలు తనతోటి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏం చెప్పినా వినడో, ఆయన ఏం చెప్తే మనం చేయాలి. అది వినిసేవా అలా కాదంటే అదే అసలు పూర్తి చేయనివాడు, టాపిక్ మధ్యలోనే ఓకే ఓకే అంటాడు. ఇంకా చెప్పిన వేస్ట్. మనం కూడా కుదిరొచ్చేసి ఆయన ఏం చెప్తే చేసుకుంటూ పోయాం.